అందరూ బాగున్నారా? అవును పిల్లలు, లాస్ట్ వీక్ మీ అందరికి వాక్యాన్ని చెప్పాను కదా, దానికి ఆన్సర్ మీ అందరికీ దొరికిందా? ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించను. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేను. దీనికి గల జవాబు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. మీ ఆన్సర్ కరెక్టేనా పిల్లలు? అయితే వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో వాక్యాన్ని చెబుతాను. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరు నాకు చెప్పాలి. ఓకేనా పిల్లలు? సరే, అయితే ఇప్పుడు ఒక మంచి కథని చెప్పబోతున్నాను. మరి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? పిల్లలు, యేసయ్య మనందరి కోసం సిలువలో మరణించారు కదా, ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ చాలా మందికి ఈ విషయం అర్థం కాదు. అసలు ఎందుకు చనిపోయారు, ఎందుకు చనిపోవాల్సి వచ్చింది అని ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాగే ఒక చిన్న అబ్బాయికి కూడా ఒక డౌట్ వచ్చింది. అప్పుడు వాళ్ళమ్మ ఒక మంచి కథ చెప్పింది. ఆ కథనే ఇప్పుడు నేను మీకు చెప్తాను పిల్లలు. ఒక ఊరిలో జోయల్ అని చిన్న అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చాలా అల్లరి చేసేవాడు. ఇలానే అల్లరి చేస్తూ చేస్తూ ఒక రోజు వాళ్ళ ఊరిలో ఏం చేశాడంటే, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అతడు దొంగతనాన్ని చేశాడు. ఇంకా ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అతన్ని పట్టుకొని అందరూ కలిసి ఆ గ్రామంలో ముందుకు వచ్చారు. ఇతడికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, అసలు అలా ఎలా దొంగతనం చేస్తాడు అని ఇక ఊర్లో అందరూ తిట్టడం మొదలు పెట్టారు. అంతేకాదు, ఇప్పుడు అతడికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉండగా అంతలో ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, మీరు ఈ జోయల్కి ఏ శిక్షను విధించాలనుకుంటున్నారు అని అడగ్గా అక్కడ అందరూ కలిసి, ఇప్పుడు ఈ పిల్లోడు దొంగతనం చేశాడు కదా, ఇతన్ని స్కూల్ నుంచి డిస్మిస్ చేద్దాము, ఇక ఎప్పటికీ చదువుకోలేకుండా అని. ఇంకొకలేమో పోలీస్ స్టేషన్ లో కేసు వేయాల్సిందే, లేకపోతే ఇంకా చాలా దొంగతనాలు చేస్తాడు అని ఇలా అందరూ అంటూ ఉన్నారు. జోయల్ కూడా బాధపడుతూ అలా నుంచున్నాడు. అప్పుడు ఈ పెద్ద ఆయన ఏం చేశాడంటే, సరే జోయల్ కి పడాల్సిన శిక్షని నాకు వెయ్యండి, అంతేకాని ఆ పిల్లోడికి వెయ్యొద్దు అని చెప్పాడు. ఇక అందరూ ఒక్కసారి షాక్ అయిపోయారు. ఏంటి, అతడికి వేయాల్సిన శిక్ష నీకెలా వేస్తాము, అయినా ఎందుకు వేయాలి అని అడిగారు. అందుకు ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడంటే, ఎందుకంటే నేను జోయల్ని చాలా ప్రేమిస్తున్నాను, అతను చేసినది తప్పే, కానీ అతనికి పడాల్సిన శిక్షని నాకు విధించండి అని చెప్పాడు. అయితే అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. పిల్లలు, ఇక్కడ జోయల్ లాగే మనం కూడా అనేక సార్లు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. వాటన్నిటికీ మనకి శిక్ష పడకుండా మనం చేసిన పాపములన్నిటినీ తన మీద వేసుకొని యేసయ్య సిలువలో మరణించారు. ఎందుకంటే ఆయన మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక పిల్లలు, మనం ఏది పడితే అది చేయొచ్చులే అనకుండా మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ తప్పులు చేయకుండా ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ దేవునికి ఇష్టలుగా ఉండాలని కోరుకుందాం. ఓకేనా పిల్లలు? మరి మీరందరూ అలా ఉంటారు కదా? సరే, అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.